వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ న్యూస్. నేను మీ ఉమర్. ప్రస్తుతం మనం తాళ్ళూరు మండల వ్యవసాయ అధికారి అయినటువంటి బి ప్రసాదరావు గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం చూసుకుంటే ఎండలు అనేవి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు పంటలు అనేవి కోతకు వచ్చినా కూడా ఎంతోమంది రైతులు కొన్ని పంటలను ఆలస్యంగా వేయటం జరిగింది. ఇలాంటి ఎండాకాలంలో వారు నీటిని వారి పంటకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలి అనే దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం అండి. ముందుగా తాళ్ళూరు మండల రైతాంగానికి వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియచేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము 2026 మార్చి నుండి దాదాపు ఆగస్టు మాసం వరకు సూపర్ ఎల్నినో అనేటువంటి వాతావరణ హెచ్చరికలు వాతావరణ శాఖ వారు జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో తీవ్రమైనటువంటి ఎండలు, వడగాలులు, వర్షపాతం తక్కువగాను పడటం జరుగుతుందని వాళ్ళు తెలియచేశారు. ఈ క్రమంలో మన మండలంలో ఉన్నటువంటి వరి ఈ రబీ సీజన్లో దాదాపుగా 4,500 ఎకరాలు, అలాగే మొక్కజొన్న 6,500 ఎకరాలకు పైగా విత్తుకోవడం జరిగింది. ఇవి రెండూ కూడా కోతలకు వచ్చేసి అవి కోతలు స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. పోతే 1,888 ఎకరాలలో ప్రత్తి సాగు చేశారు. ప్రత్తి కూడా ఆల్రెడీ 1-2 కోతలు తీసుకోవడం జరిగింది. ఈ సమయంలో నీటి యొక్క అవసరత మొక్కలకు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా 10 నుంచి 12 రోజులకు ఒకసారి పెట్టుకునేటువంటి రైతులు ఎండ 45 నుంచి 50 డిగ్రీల వరకు కూడా రీచ్ అవుతూ ఉంది. మరి ముఖ్యంగా 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. కాబట్టి రైతులు నీటి వ్యవధిని జాగ్రత్తగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పంటలకు అంతకుముందు 10 రోజులకు పెట్టేవాళ్ళు ఇప్పుడు 7 రోజులకు ఒకసారి, ఆ తర్వాత మరలా 6 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 5 రోజులకు ఒకసారి అలాగా నీటి తడులు తేలికపాటి విచ్చుకొని మొక్క దిగుబడులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు రెండవది, రైతాంగము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. పసిపిల్లలు, తర్వాత 60 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు పైబడినటువంటి రైతులు పొలంలో ఉన్న పంటలను చూడడానికి వస్తూ ఉంటారు. కానీ వారు నిద్ర లేచిన పొద్దు పొడిచిన వెంటనే దగ్గర పొలంకి వెళ్ళేసేసి 11 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలి. తర్వాత 3:30 తర్వాత నుంచి సాయంకాలం పొద్దు పొడిచే లోపు వాళ్ళ పొలం కార్యక్రమాలు చూసుకోవాలి. లేదు అని అంటే ఊరికినే డీహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. నాలిక పిడచగట్టడము, చెమటలు పట్టడము, శరీరంలో ఉన్నటువంటి ఆ చెమటంతా బయటకు పోయినందువల్ల తెలియకుండానే డీహైడ్రేషన్ వచ్చేసి మనుషులు స్పృహ కోల్పోయి పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో గంటకు ఒక 1/2 లీటరు వాటర్ కానీ తాగుతూ ఉండాలి. అలాగే మెడికల్ వాళ్ళు మంచి పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ని కలుపుకొని తాగినప్పుడు కూడా నీరసం రాకుండా వాళ్ళు అలసటకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకుంటూ వాళ్ళు ఈ ఎండ సమయంలో ముక్కుకు అలాగే చెవులకు బాగా గట్టిగా గుడ్డగట్టుకొని ఈ ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పైరుగాలు దోలేటప్పుడు కనుక పొలాల్లోకి వెళ్ళి వాళ్ళు పనులు చూసుకొని కనుక వచ్చినట్లయితే రైతు సేఫ్ సైడ్గా ఉంటాడు, పైరు కూడా సేఫ్ సైడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. పైరుకు నీళ్లు కూడా ఉదయాన్నే సాయంకాలం పెడితే మొక్క తీసుకోవడానికి బాగుంటుంది. ఎండజామును పెట్టినా కూడా మొక్క అంతగా ఆవిరైపోవటం జరుగుతుంది, కానీ మొక్కలు తీసుకోవడానికి అంత అవకాశం ఉండదు. కాబట్టి మొక్కల విషయంలోనూ ఆ రైతు విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలను పాటించాలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే సార్, ముఖ్యంగా ఎవరైతే రైతులు ఆలస్యంగా పంటలను వేశారో వారు నీటి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటారు? అవునండి, తప్పకుండా అండి, జాగ్రత్త తీసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి సమాచారం అయితే రైతులకు మీరు ఈరోజు అందించారు. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్.